హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం నో టైల్ టు టెల్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీరోయిన్ 9 టైల్డ్ ఫాక్స్ గా ఎన్నో ఇయర్స్ నుండి భూమి మీదనే ఎందుకు ఉంటుంది? చనిపోవాల్సిన హీరో తన తలరాత మారిపోయి ఎలా ఫేమస్ అయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ ఎపిసోడ్లో యూనో ఇంకా సియోల్ ఆ 9 టైల్డ్ ఫాక్స్ని వెతకడానికి మౌంటైన్ దగ్గరికి వెళ్తారు. కానీ పైకి వెళ్ళలేకపోయారు. అందుకే ఒక రెస్టారెంట్లో తిన్న తర్వాత యూనో అక్కడే నిద్రపోతుంది. అప్పుడు సియోల్ తనని నిద్రలో చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. కానీ వెంటనే అరే నేనేం చేస్తున్నా అని చెప్పి అనుకుంటాడు. అదే టైంలో యూనోకి ఒక కల వస్తుంది. అందులో సియోల్ తనని ఆ కత్తితో పొడిచినట్టు కనిపిస్తుంది. వెంటనే ఉలిక్కిపడి లేస్తుంది. ఎదురుగా సియోల్ని చూసి భయపడుతుంది. వెంటనే సియోల్ కాలర్ పట్టుకొని నువ్వు ఆ కత్తి పోయిందన్నావు కదా అని నిలదీస్తుంది. సియోల్ అంటాడు నేను పోయింది అని అనలేదు, అసలు అది నాకు దొరకలేదని చెప్పాను. యూనో అది నీ చేతిలో నేను చూశానని అనబోతుంది. కానీ ఆగిపోతుంది. సియోల్ అడుగుతాడు ఏంటి ఏదో కలగన్నామా, ఎందుకు నా మీద ఇలా అరుస్తున్నావని అంటాడు. యూనో ఆలోచిస్తుంది అది కలనా, అవునులే ఇప్పుడు నేను ఫాక్స్ కాదు కదా హ్యూమన్ని, సో నాకు విజన్స్ రావు, అది జస్ట్ కల మాత్రమే అని చెప్పి రిలీఫ్ అవుతుంది. సియోల్కి డ్రీమ్ గురించి ఏమీ చెప్పదు. పాపం యూనో రోజంతా నడవడం వల్ల ఆమెకి కాళ్ల నొప్పులు అవుతాయి. సో సరిగ్గా నడవలేకపోతుంది. తనకి నడిచే అలవాటు లేదు కదా, ఎప్పుడూ పవర్స్ యూజ్ చేస్తూ ఉండేది. తర్వాత వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అక్కడ ఒకటే ఒక రూమ్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు యూనో ఎవరుంటారు అసలు ఇక్కడ, ఇది ఒక రూమేనా అని గొడవ చేస్తుంది. అప్పుడు ఆ ఓనర్ ఇష్టం లేకపోతే వేరే చోటు చూసుకో అని అంటాడు. కానీ వాళ్ళకి చాలాసేపు నుండి ఎక్కడా రూమ్ దొరకదు. సియోల్ తనని కన్విన్స్ చేస్తాడు. యూనో మనం 5 స్టార్ హోటల్కి వెళ్దామని అంటుంది. కానీ డబ్బుల మాట ఎత్తగానే సైలెంట్ అయిపోతుంది. తనకి సియోల్తో ఉండాలంటే భయం, ఎందుకంటే ఆ డ్రీమ్ వల్ల. కానీ వేరే ఆప్షన్ లేక ఒప్పుకుంటుంది. కానీ ఆ కళ ఇంకా తన మైండ్లోనే తిరుగుతూ ఉంటుంది. సడన్ గా సియోల్ వెనక నుంచి కత్తి పట్టుకొని వస్తాడు. అది చూసి యూనో చాలా భయపడుతుంది. నన్ను చంపడానికి తెచ్చావా అని అంటుంది. కానీ సియోల్ ఫ్రూట్స్ కట్ చేయడానికి తెచ్చాను అని అంటాడు. తన బిహేవియర్ చూసి సియోల్కి అర్థమవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక కళ కనే ఉంటుంది అని. తర్వాత యూనో టైర్డ్గా పడుకుంటుంది. సియోల్ తన కాళ్ళకి ఆయింట్మెంట్ రాస్తాడు. ఎందుకంటే రేపు కూడా మళ్ళీ వాళ్ళు మౌంటైన్ ఎక్కాలి. సో రిలీఫ్ కోసం ఆయింట్మెంట్ రాస్తాడు. రాత్రి యూనో లేచి చూస్తుంది. సియోల్ అక్కడ ఉండడు, బయట కూర్చొని ఉంటాడు. యూనో వెళ్ళి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. సియోల్ అంటాడు నాకు ఇలా రాత్రి బీర్ తాగాలని కోరిక, ఎందుకంటే నేను మళ్ళీ నా స్పోర్ట్స్ లైఫ్లోకి వెళ్తే స్ట్రిక్ట్గా డైట్ పాటించాలి, ఇవన్నీ చేయలేను అని అంటాడు. యూనో నవ్వుతుంది ఇదేం డ్రీమ్ రా బాబు అని. తను కూడా ఇప్పుడు హ్యూమన్ అయింది కదా, ఫస్ట్ టైం బీర్ ట్రై చేస్తుంది. నేనెంత తాగినా నాకు ఎక్కదని బిల్డప్ ఇస్తుంది. సియోల్ అడుగుతాడు ఇంకో ఫాక్స్ని ఎప్పుడైనా చూసావా అని. యూనో ఫస్ట్ సైలెంట్గా ఉంటుంది. తర్వాత చెప్తుంది నా ఫ్రెండ్ ఒకటి ఉండేది, తను హ్యూమన్గా మారి చనిపోయిందని. యూనోకి చలి వేస్తే సియోల్ తన జాకెట్ ఇస్తాడు. యూనో నవ్వుతూ ఈ హ్యూమన్స్ ఉన్నారే అని అంటుంది. సియోల్ గుర్తు చేస్తాడు నువ్వు కూడా ఇప్పుడు హ్యూమన్వే అని. యూనో అంటుంది ఓ దీన్నే కదా ఫ్లర్టింగ్ అంటారని. సియోల్ అంటాడు ఇది మేనర్స్, నా జాకెట్ నాకు ఇచ్చేయని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. యూనో తగ్గకుండా సిగ్గుపడు, నా అందం చూసి పడిపోయావు కదా అని అతన్ని ఏడిపిస్తూ ఉంటుంది. సియోల్ తన ట్రాఫీస్ ని చూస్తూ భయపడుతూ ఉంటాడు. 1 మంత్ తర్వాత ఇవన్నీ పోతాయేమో అని టెన్షన్ పడతాడు. సియోకి భయమేస్తుంది రేపొద్దున లేచేసరికి ఈ లగ్జరీ లైఫ్ అంతా మాయమైపోతుందేమో అని. నెక్స్ట్ డే యూనో ఇంకా సియోల్ మళ్ళీ హైకింగ్ కి రెడీ అవుతారు. ఈసారి ఫుల్ సామాన్లు వేసుకుని వెళ్తూ ఉంటారు. ఆ రోజు మౌంటైన్ ఓపెన్ చేశారు కాబట్టి జనాలు ఫుల్ గా ఉంటారు. సియోల్ అనుకుంటాడు ఇంతమంది జనాలుంటే మనం ఆ ఫాక్స్ ని ఎలా కనిపెడతామని. అందుకే జనాలు లేని దారి చూసుకుని దాంట్లో వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. అక్కడ నైట్ స్టే చేయొచ్చు, అప్పుడు ఫాక్స్ కూడా హెల్ప్ కి వస్తుందని చెప్పి వాళ్ళ ప్లాన్. వాళ్ళు నడుస్తూ ఉండగా యూనో సడన్ గా ఒక రాయి మీద కాలు వేసి జారిపోతుంది. సియోల్ వెంటనే తనని పట్టుకుంటాడు. ఇద్దరు చాలా క్లోజ్ గా వచ్చేసరికి వాళ్ళ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. వెంటనే ఆక్వర్డ్ గా ఫీల్ అయి వాళ్ళు దూరంగా జరిగిపోతారు. కానీ పైకి వెళ్లే కొద్దీ అక్కడ కూడా జనాలు ఉంటారు. పాపం వాళ్ళు పీస్ కోసం ఇంకా దూరంగా వెళ్తారు. నడిచి నడిచి ఫుల్ టయర్డ్ అవుతారు. రాత్రి అయ్యేసరికి చలికి గడ్డ కట్టుకుని పోతారు. కానీ ఆ ఫాక్స్ జాడ మాత్రం కనిపించదు. సియోల్కి డౌట్ వస్తుంది ఆర్టికల్ 20 ఇయర్స్ పాతదేమో, ఆ ఫాక్స్ ఇప్పటికీ హ్యూమన్ అయిపోయి చనిపోయిందేమో అని అంటాడు. యూనోకి నమ్మకం పోయినా లోపల భయం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఫాక్స్ రాకపోతే మనం ఇక్కడే చనిపోతామా అని అనుకుంటుంది. రిటర్న్ వెళ్లాలంటే చీకట్లో దారి కూడా కనిపించదు. గాలికి మ్యాప్ కూడా ఎగిరిపోతుంది. ఫోన్ చేద్దామంటే నెట్వర్క్ కూడా ఉండదు. యూనో నేను హ్యూమన్ అయ్యి ఇంత త్వరగా చనిపోతానా అని
ఏడుస్తూ ఉంటుంది. సియోల్ ధైర్యం చెప్పి ముందుకు వెళ్తాడు, కానీ కాలు జారి కింద పడిపోతాడు. అతని కాలికి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఫోన్ చూసుకుంటే స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఇంకంతే సంగతులు, ఇక్కడే చావాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. అప్పుడే ఎవరో హెల్ప్ కావాలా అని అడుగుతారు. ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫాక్స్ వచ్చిందని. కానీ తనని చూసి యూనో షాక్ అవుతుంది. ఎందుకంటే తను యూనో చనిపోయిన ఫ్రెండ్ గోమియో లాగా ఉంటుంది. యూనో ఏడుస్తూ, ఇన్ని ఏళ్లు నువ్వు చనిపోయావని చెప్పి అనుకున్నా, కానీ ఆ కొత్త అమ్మాయి నేను నీకు తెలుసా అని అడుగుతుంది. యూనోకి కోపం వచ్చి నవ్వుతుంది. ఇది నా ఫ్రెండ్ కాదు, కేవలం నా ఫ్రెండ్ లాగా ఉండే వేరే ఎవరు అని రియలైజ్ అవుతుంది. అప్పుడు యూనో అరుస్తుంది, ఎవరు నువ్వు అని. ఆ అమ్మాయి నేను ఫాక్స్ని అని అంటుంది. యూనోకి చాలా బాధ అనిపిస్తుంది. మౌంటైన్ గార్డ్ తన ఫ్రెండ్ రూపంలో వేరే వాళ్ళని పంపించి తనతో గేమ్ ఆడుతున్నాడని ఫీల్ అవుతుంది. సియోల్ తనని ఆపడానికి ట్రై చేస్తే నా వెనకాల రాకు అని చెప్పి అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. యూనో వెళ్లే దారిలో డెడ్ ఎండ్ వస్తుంది. కింద లోయ ఉంటుంది. యూనో ఆకాశం వైపు చూసి గాడ్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ధైర్యం ఉంటే బయటికి రా, ఎందుకు దాక్కున్నావు, నన్ను హ్యూమన్ చేశావు, ఇప్పుడు నా ఫ్రెండ్ లాగా ఉన్నదాన్ని పంపించి ఏడిపిస్తున్నావు, నేను ఓడిపోను అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. ఇక్కడ సియోల్ తన కాళ్ళకి కట్టుకుని ఉంటే ఆ ఫాక్స్ మ్యాజిక్తో అతని కాళ్ళని బాగు చేస్తుంది. తర్వాత సియోల్ ఫాక్స్ కలిసి యూనోని వెతుకుతూ వెళ్తారు. తను సేఫ్గా ఉండడం చూసి సియోల్ రిలాక్స్ అవుతాడు. ఆ ఫాక్స్ వాళ్ళిద్దరిని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. సియోల్ అడుగుతాడు, అసలు ఎందుకు ఆమెని కోపడ్డావని, మనకి ఆమె హెల్ప్ కావాలి కదా అని అంటాడు. అప్పుడు యూనో అంటుంది, నేను నా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, నా చనిపోయిన ఫ్రెండ్ సేమ్ ఈమెలాగానే ఉంటుంది. ఇన్నేళ్లు నేను తనతో ఉన్నా నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను, అందుకే నాకు కోపం వచ్చింది. యూనోకి చాలా చిరాకు వస్తుంది ఆ మౌంటైన్ గార్డ్ తనతో గేమ్స్ ఆడుతున్నాడని. సియోల్ తనని కామ్ చేస్తూ, నువ్వు ఎక్కువ ఆలోచించి దీన్ని కాంప్లికేట్ చెయ్యకు, ముందు పని చూద్దాం, ఒకవేళ నువ్వు అలా అరిస్తే ఆమె మూడ్ ఖరాబ్ అయితే మన విష్ పూర్తి చేయదు అని అంటాడు. అంతలో ఆ ఫాక్స్ భోజనం తీసుకుని వస్తుంది. అది చూసి వీళ్ళు చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ఆమె ఆకులు గడ్డి తీసుకుని వస్తుంది. యూనో అడుగుతుంది, నువ్వు ఫాక్స్ అయి ఉండి ఈ గడ్డి తింటున్నావా అని. ఆ ఫాక్స్ అంటుంది, నేను చాలా కాలం నుండి ఇక్కడే ఉన్నా, నేను ఎవరినైనా వేటాడి చంపితే అతను నా ఫ్రెండో లేకపోతే నా చుట్టమో అయి ఉంటాడు, అందుకే వాళ్ళని నేను తినలేను అని అంటుంది. పాపం సియోల్కి వాంతి వస్తున్నా కూడా వేరే గతి లేక ఆకుల్నే తింటాడు. భోజనం అయ్యాక సియోల్ ఆ ఫాక్స్ని తన విష్ పూర్తి చేయమని అడుగుతాడు. అంటే అతని లైఫ్ మళ్ళీ అతనికి ఎక్స్చేంజ్ చేయాలని. నెక్స్ట్ సియోక్ని చూపిస్తారు. అతను తన బ్యాగ్ ఎత్తగానే అది మాయమైపోతూ ఉంటుంది. అతను భయపడతాడు. తర్వాత వాచ్ మాయమవడం స్టార్ట్ అవుతుంది. కానీ సడన్గా అన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఇక్కడ ఆ ఫాక్స్ సియోల్ విష్ ని పూర్తి చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె వల్ల అవ్వదు. ఆమెకి 500 ఇయర్స్ ఏజ్ ఉన్నా పవర్ సరిగ్గా లేదు. యూనో అంటుంది, ఈమె దగ్గర ఎక్కువ స్పిరిచువల్ పవర్ లేదు, అందుకే ఈమె చేయలేకపోతుంది, చిన్న చిన్న ట్రిక్స్ మాత్రమే ఈమె చెయ్యగలదు అని అంటుంది. సియోల్కి ఏడుపు వచ్చేస్తుంది. ఇది నిజం కాదు, మరి నా పరిస్థితి ఏంటి, ప్లీజ్ ఇంకోసారి ట్రై చేయని బ్రతిమలాడతాడు. యూనో ఇంకా సియోల్ గొడవ పడుతూ ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు యూనో ఆ ఫాక్స్ మీద అరుస్తుంది, ఒక ఫాక్స్ అయి ఉండి నీకు ఇది కూడా చేయడం రాదా అని. అప్పుడు ఆ ఫాక్స్ నిజం చెప్తుంది, నేను 9 టైల్ ఫాక్స్ కాదు 8 టైల్ ఫాక్స్ నని. అది విని వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. సియోకేమో సియోల్కి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ కలవదు. సియోల్కి ఏం అర్థం కాదు, అసలు 8 టైల్ ఫాక్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. యూనో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎప్పుడైతే ఒక ఫాక్స్ జ్ఞానం సంపాదించుకుంటుందో అది ఎనిమల్ రూపంని వదిలేసి హ్యూమన్ కి దగ్గరగా అవుతుంది. ఈమెకి ఒక తోక ఉంది, అంటే ఈమె ఇంకా పూర్తిగా హ్యూమన్ కి దగ్గర కాదు, ఇంకా యానిమల్ గానే ఎక్కువగా ఉంది అని అంటుంది. యూనో తను కూడా ఒకప్పుడు 9 టైల్ ఫాక్స్ అని చెప్తుంది. అది విని ఆ కొత్త ఫాక్స్ ఎమోషనల్ అవుతుంది. నేను 200 ఇయర్స్ నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మౌంటైన్ గార్డ్ నాకు చెప్పాడు నన్ను కేర్గా చూసుకోవడానికి ఒకరు వస్తారని. నాకు హ్యూమన్ అవ్వాలని ఉంది, ఎలా అవ్వాలో చెప్పని అడుగుతుంది. ఇది విని యూనోకి తను చనిపోయిన ఫ్రెండ్ గుర్తొస్తుంది. తను కూడా హ్యూమన్ అవ్వాలని కోరుకొని అలా చనిపోయింది. యూనోకి కోపం వచ్చి ఆ ఫాక్స్ మీద అరుస్తుంది, హ్యూమన్ అవ్వడం అంత ఈజీ కాదు, వద్దు, అసలు ఆ ఆలోచనే మానేసే అని చెప్పి చాలా హార్ష్గా మాట్లాడి పంపించేస్తుంది. పాపం ఆ ఫాక్స్ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు మిస్టర్ లీ హోటల్లో ఉంటాడు. తన సెక్రటరీని 9 టైల్ ఫాక్స్ గురించి కనుక్కోమని అంటాడు. సెక్రటరీకి ఇది పిచ్చిలాగా అనిపిస్తుంది. సడన్ గా మిస్టర్ లీ 9 ఇయర్స్ క్రితం తన కార్తో యాక్సిడెంట్ చేసిన సియోల్ గుర్తుకు వస్తాడు. సియోల్ గురించి డీటెయిల్స్ కనుక్కోమని ఆర్డర్ వేస్తాడు. యూనో ఇంకా సియోల్ తిరిగి వస్తూ ఉంటారు. యూనో ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటుంది. మళ్ళీ మనను వెరివాళ్ళం చేశారు, వేస్ట్ ఆఫ్ టైం అని అంటుంది. ఇప్పుడు ఏదో ఒక ఓల్డ్ బుక్ ని వెతికి అందులో సొల్యూషన్ ని కనుక్కుంటాను అంటుంది. సియోల్ ఏమో తన ఇంటర్నేషనల్ మ్యాచ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. మళ్ళీ యూనోతో గొడవ పడతాడు. సియోల్ యూనోని తన కొత్త పేరుతో పిలిచి ఏడిపిస్తూ ఉంటాడు. ఇదేం పేరు, ఏదో బామ్మ పేరులాగుంది అని అంటుంది. వాళ్ళలా గొడవ పడుతూ ఉండగానే కారు ఆగిపోతుంది.
పెట్రోల్ అయిపోయి ఉంటుంది. అంతేకాదు సియోల్ వ్యాలెట్ కూడా మౌంటైన్ మీద ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు లేవు, పెట్రోల్ లేదు. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరూ రారు. సో నడవడం స్టార్ట్ చేస్తారు. యూనో అడుగుతుంది, నీ దగ్గర మనీ ఉన్నాయా అని. సియోల్ అంటాడు, ఇంట్లో ఉన్నాయని. సియోల్ యూనోని అడుగుతాడు, మరి నీ దగ్గర మనీ ఉన్నాయా అని. అప్పుడు యూనో, నా దగ్గర కూడా ఉన్నాయి, కానీ మా ఇంట్లో ఉన్నాయని చెప్తుంది. సియోల్, మీ ఇల్లెక్కడా అని అడుగుతాడు. యూనో, నార్త్ కొరియాలో అని చెప్తుంది. సియోల్ షాక్ అవుతాడు. నార్త్ కొరియానా? ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా అక్కడెందుకు కట్టుకున్నావు? అక్కడికి వెళ్ళడం అసలు ఇంపాసిబుల్ కదా అని అంటాడు. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్తుంది. సియోల్ వ్యాలెట్ అక్కడ పడిపోయి ఉంటుంది. అక్కడికి గుల్ వస్తాడు. ఫైనల్లీ సియోల్ ఇంకా యూనోకి ఎవరో లిఫ్ట్ ఇస్తారు. సియోల్ యూనోతో, నువ్వు గతంలో హెల్ప్ చేసిన వాళ్ళని ఇప్పుడు హెల్ప్ అడుగు, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు కదా అని అంటాడు. కానీ యూనోకి హ్యూమన్స్ మీద నమ్మకం ఉండదు. ఒకవేళ నాకు పవర్స్ పోయాయని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నాకు డేంజర్ అవుతారని భయపడుతుంది. వాళ్ళు సియోల్ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సియోక్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సియోల్తో సారీ చెప్తాడు. నాకు ఆశ ఎక్కువ అయింది. ఇదంతా నీదే అని తెలుసు, కానీ నాకు 1 మంత్ వద్దు, కేవలం ఒక 1 వీక్ టైం ఇవ్వు. నాకు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఉంది, అది ఆడిన తర్వాత అన్నీ నీకు తిరిగి ఇచ్చేస్తా అని బ్రతిమలాడతాడు. సియోల్ ఒప్పుకుంటాడు. సరే, నీకు ఏం కావాలో చేసుకో, నేను ఎలాగో బ్రేక్లో ఉన్నా. నేను ఎప్పుడు స్విచ్ అవుదాం అనుకుంటే అప్పుడు నువ్వు నో చెప్పకూడదు. సియోక్ ప్రామిస్ వేసి థ్యాంక్స్ చెప్తాడు. కరెక్ట్గా అప్పుడే ఆ 8 టైల్డ్ ఫాక్స్ అక్కడికి వస్తుంది. నువ్వు మళ్ళీ 9 టైల్డ్ ఫాక్స్ లాగా ఎలా అవ్వచ్చో నాకు తెలిసింది. అంతేకాకుండా సియోల్ వైపు చూస్తూ, నువ్వు కూడా నీ పాత లైఫ్కి వెళ్ళొచ్చు అని చెప్తుంది. ఇది విని సియోల్ చాలా షాక్ అవుతాడు. అసలు ఆ సొల్యూషన్ ఏంటి? ఆ మ్యాటర్ వినగానే సియోక్ సర్ప్రైజ్ అయిపోతాడు. అతనికి ఒక విషయం అర్థమవుతుంది. అంటే సియోల్ నాకు హెల్ప్ చేయడానికి, నాకు టైం ఇవ్వడానికి ఆగలేదు. అసలు అతని బాడీ స్విచ్ అవ్వలేక ఆగిపోయాడని రియలైజ్ అవుతాడు. సియోక్ అడుగుతాడు, మీరు పర్మనెంట్ గా స్ట్రక్ అయ్యారా అని. యూనో ఒప్పుకుంటుంది. అవును, అది నిజమే, కానీ దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. మేం మళ్ళీ మా పాత లైఫ్లోకి వెళ్తాం, దానికి కొంచెం టైం పడుతుంది అని అంటుంది. సియోక్కి డౌట్ వస్తుంది. ఇంకా ఎంత టైం? అసలు మీ దగ్గర ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని ఆ ఫాక్స్ను అడుగుతాడు. యూనోకి సియోక్ మీద నమ్మకం లేదు. అతను మధ్యలో దూరి ప్రాబ్లం చేస్తాడని యూనోకి భయం. యూనో కోపంగా, నువ్వు దీని గురించి ఆలోచించకు అని అంటుంది. సియోక్ అంటాడు, నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నా కదా, నాకు కూడా తెలియాలి అని గొడవ పడతాడు. సియోల్ వాళ్ళ గొడవ నాపి, సియోక్ నువ్వు వెళ్ళిపో అని అంటాడు. యూనో 8 టైల్డ్ ఫాక్స్తో ఇతని మెమొరీని వైప్ చేసేయని అంటుంది. అతను మన మధ్య జరిగిన మాటలు మర్చిపోవాలని ఆర్డర్ ఇస్తుంది. ఆ ఫాక్స్ దగ్గర అంత పవర్ లేదు. తక్కువ ఉన్నా సరే యూనో ఫోర్స్ చేయడం వల్ల మ్యాజిక్ యూజ్ చేస్తుంది. సియోక్ ఇంకా ఏదైనా మాట్లాడే లోపే సడన్ గా అతను కారులో ఉంటాడు. అతనికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నేను సియోల్ కోసం వెయిట్ చేస్తున్నా కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అని కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు ఏం జరిగిందో అతనికి గుర్తుండదు. అప్పుడే వాళ్ళ నాన్న కాల్ చేసి ఫుల్గా తిడతాడు. క్లబ్ పర్మిషన్ లేకుండా నువ్వు కొరియాకి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీ వల్ల గొడవ అవుతుంది, నీకు బుర్రుందా అని అరుస్తాడు. సియోక్ తన మ్యాచ్ గురించి టెన్షన్ పడుతూ మ్యాచ్ టైంకి వస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ పెట్టేయగానే సియోక్కి మెమొరీ ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి. సియోల్ని కలిసినట్టు, ఏదో మాట్లాడినట్టు గుర్తు వస్తుంది, కానీ పూర్తిగా అర్థం కాదు. అతను ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇక్కడ సియోల్ బాధపడుతూ, అతని మెమొరీ ఎందుకు తీసేసావు? అతనికి నేను అర్థమయ్యేలాగా చెప్పేవాడిని కదా అని అంటాడు. యూనో సీరియస్గా, నువ్వు చెప్తే అతను వింటాడా? ఒకవేళ నువ్వు సడన్గా చనిపోతే లాభం ఎవరికి? అతనికే కదా. నువ్వు పోతే నీ బాడీ, నీ లగ్జరీ లైఫ్ అంతా అతనికే పర్మనెంట్ అయిపోతుంది. మనుషులు చాలా సెల్ఫిష్. గతంలో కూడా అతను స్విచ్ అవ్వను అని అన్నాడు కదా. అంతేకాకుండా ఆ ఫాక్స్ పవర్ వీక్ కాబట్టి సియోక్ మెమరీ త్వరగానే తిరిగి వస్తుంది. సో మనం త్వరగా పని కానియాలి అని అంటుంది. సియోల్ యూనోని అడుగుతాడు, అసలు ఆ ఫాక్స్ చెప్పిన సొల్యూషన్ ఏంటని. యూనో ఆ ఫాక్స్ని అడిగితే అసలైన నిజం చెప్తుంది. ఎలా అయితే సియోల్ ఇంకా సియోక్ వాళ్ళ బాడీని స్విచ్ చేసుకున్నారో, మనం కూడా మన ఫేట్ని స్విచ్ చేసుకోవాలని అంటుంది. దీనికి అర్థం ఏంటంటే యూనో మళ్ళీ ఫాక్స్ అవ్వాలి. అలా అవ్వాలంటే 8 టైల్డ్ ఫాక్స్ ఏమో హ్యూమన్ అవ్వాలి. ఇద్దరు వాళ్ళ పొజిషన్స్ని మార్చుకోవాలి. నెక్స్ట్ సీన్లో మిస్టర్ లీని చూపిస్తారు. అతని సెక్రటరీ సియోల్ గురించి ఇన్ఫర్మేషన్ తెస్తాడు. సియోల్ గురించి పెద్దగా ఏమీ ఉండదు. సియోక్ గురించి తెలుస్తుంది. సియోల్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను చాలా రిచ్. అంతేకాకుండా సియోల్ యాక్సిడెంట్కి అతనే విట్నెస్ అని చెప్తాడు. మిస్టర్ లీకి ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సియోల్ ఏమో పూర్, అతని ఫ్రెండ్ ఏమో రిచ్. వీళ్ళని కలవాలని చెప్పి మిస్టర్ లీ ప్లాన్ చేస్తాడు. ఆ ఫాక్స్ మ్యాజిక్ యూజ్ చేయడం వల్ల చాలా వీక్ అయిపోతుంది. యూనో దగ్గర బాగా తింటుంది. నేనిప్పుడు 8 టైల్డ్ ఫాక్స్ని, కాబట్టి పవర్ తక్కువ. నేను 9 టైల్డ్ ఫాక్స్ అయితే చాలా స్ట్రాంగ్ అవుతా అని అంటుంది. యూనో ఆ ఫాక్స్కి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు 9 టైల్డ్ ఫాక్స్ అయితే ఇప్పుడు నీకు పవర్స్ వస్తాయి, అప్పుడు నువ్వు నాతో ఫేట్ స్విచ్ చేసుకోవచ్చు అని అంటుంది. అంటే యూనో మళ్ళీ ఫాక్స్ అయిపోతుంది. ఆ 9 టైల్డ్ ఫాక్స్ ఏమో మనిషి అయిపోతుంది. యూనో ఫాక్స్ అయిపోయాక తన పవర్స్తో సియోల్కి తన బాడీని తిరిగి ఇచ్చేస్తుంది.
అది విని సియోల్ చాలా హ్యాపీ అవుతాడు. అమ్మయ్య అంతా సెట్ అయిపోయింది అని. కానీ యూనోకి ఇది కరెక్ట్ అనిపించదు. యూనో ఆ ఫాక్స్ని అడుగుతుంది, అసలు నీకు ఈ ఐడియా ఇచ్చింది ఎవరని. ఆ ఫాక్స్ అంటుంది, అది సీక్రెట్, నేను చెప్పకూడదని. యూనో వార్నింగ్ ఇస్తుంది, నిన్ను ఎవరో వెరిదాన్ని చేస్తున్నారు. హ్యూమన్ అవ్వడం అంత ఈజీ కాదు. రేపు నీకేదైనా ప్రాబ్లం వస్తే గాడ్ దిగిరాడు అని అంటుంది. సియోల్కి భయం వేస్తుంది, ఎక్కడ ఈ ఫాక్స్ మైండ్ మార్చుకుంటుందని. అప్పుడు సియోల్, హ్యూమన్ అవ్వడంలో తప్పేంటి, నేను హ్యాపీగా ఉన్నా అని అంటాడు. నాకేమైనా పర్లేదు, నేను చూసుకుంటా. ఫాక్స్, నీ లైఫ్ నువ్వు చూసుకో అని అంటుంది. ఇంకా సియోల్ గొడవ పడతాడు. తనని చూస్ చేసుకొనివ్వు అని అంటాడు. యూనో ఆ ఫాక్స్ ని భయపెడుతుంది. సియోల్ ఆ ఫాక్స్ కి సపోర్ట్ చేస్తాడు. యూనో ఇంకా సియోల్ ఆ ఫాక్స్ కి హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించాలని డిసైడ్ అవుతారు. యూనో ఆ ఫాక్స్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తుంది. అక్కడున్న క్రిమినల్స్ ని, దొంగల్ని చూపిస్తూ ఇలా అంటుంది, చూసావా, నువ్వు హ్యూమన్ అయితే ఇలా వీళ్ళ మధ్య బతకాలి అని అంటుంది. అప్పుడు ఫాక్స్ ఫుల్ గా భయపడుతుంది. సియోల్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఫాక్స్ ని ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. కావలసిన ఫుడ్ అంతా ఆర్డర్ చేస్తాడు. ఫాక్స్ అంత ఫుడ్ చూసి పండగ చేసుకుంటుంది. అప్పుడు యూనో, నేను ఫాక్స్గా ఉన్నప్పుడు ఇంకా మంచి ఫుడ్ తిన్నాను అని అంటుంది. ఇంకా సియోల్ కన్విన్స్ చేస్తాడు హ్యూమన్ లైఫ్ చాలా బాగుంటుందని. నెక్స్ట్ యూనో ఫాక్స్ని కిచెన్లోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పనిచేసే వర్కర్స్ని చూపించి, నువ్వు ఇప్పుడు తిన్న ఫుడ్ బిల్లు వీళ్ళ 1 మంత్ శాలరీ కన్నా చాలా ఎక్కువ. హ్యూమన్ లైఫ్లో ఇంత కష్టం ఉంటుంది అని అంటుంది. సియోల్కి కోపం వస్తుంది. వేరే దారి లేదు కదా, ఇదే ఉన్న ఒకే ఒక్క దారి, ఇదే కరెక్ట్ అని చెప్పి అరుస్తాడు. ఇంకా ఫాక్స్ విసిగిపోయి, మీ గొడవ ఆపండి, నాకు నేను డిసైడ్ చేసుకుంటా అని అంటుంది. వాళ్ళిద్దరిని అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకుని వెళ్తుంది. పిల్లలు దీని గురించి మాట్లాడుకుంటే విన్నాను అని అంటుంది. ముగ్గురు కలిసి రైడ్స్ ఎక్కుతారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. హాంటెడ్ హౌస్ లోపలికి వెళ్తారు. యూనో బయట నాకు భయం లేదు అని చెప్పి బిల్డప్ ఇస్తుంది. లోపల దయ్యాన్ని చూసి భయంతో సియోల్ని కొడుతుంది. సీన్ కట్ చేస్తే డూచుల్ ఒక షామన్ దగ్గరికి వెళ్తాడు. అతను నాకు ఇంకా స్పిరిచువల్ ఎనర్జీ కావాలి అని అంటాడు ఆ ఫాక్స్ని పట్టుకోవడానికి. అంతే డూచుల్ ఆ షమన్ని చంపి వాడి స్పిరిచువల్ పవర్ని లాక్కుంటాడు. ఇప్పుడు అతను ఇంకా డేంజరస్ అయిపోతాడు. ఆ అమ్యూజ్మెంట్ పార్క్లో సియోల్ ఎమోషనల్ అవుతాడు. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం, ఈ రోజు నాకు గుర్తుండిపోతుంది. యూనో షాక్ అవుతుంది, చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా రాలేదా అని. అప్పుడు సియోల్ అంటాడు, మా బామ్మ రోజంతా పనిచేసేది, సో టైం ఉండేది కాదు. తర్వాత స్పోర్ట్స్లో నేను బిజీ అయిపోయా. యూనోకి సియోల్ లైఫ్ మీద జాలేస్తుంది. పార్క్లో నడుస్తూ ఉన్నప్పుడు యూనో హై హీల్స్ వల్ల తన కాళ్ళకి దెబ్బ తగులుతుంది. సియోల్ అది చూసి టెన్షన్ పడతాడు. దాన్ని చూసి యూనోకి మొదట హ్యాపీ అనిపిస్తుంది, కానీ వెంటనే గిల్టీగా ఫీల్ అవుతుంది. అప్పుడు యూనో, నా వల్లే కదా నువ్వు ఇంత లాస్ అవుతున్నావు, ఇదంతా నా తప్పే అని అంటుంది. సియోల్ తనని ఓదారుస్తూ, తప్పు ఎవరిదైనా ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు, ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ లేరు అని అంటాడు. నీకేమైనా అయితే నా లైఫ్లోకి నేను తిరిగి వెళ్ళలేను అని బ్యాండేజ్ తీసుకొని రావడానికి వెళ్తాడు. సియోల్ వెళ్ళిపోయాక యూనోకి తన చనిపోయిన ఫ్రెండ్ గుర్తొస్తుంది. ఆ 8 టైల్డ్ ఫాక్స్కి వార్నింగ్ ఇస్తుంది, హ్యూమన్ లైఫ్ చాలా వీక్ అండ్ డేంజరస్గా ఉంటుంది. నీకు నిజంగా ఇలాంటి లైఫ్ కావాలా? నా ఫ్రెండ్ మనిషి అయి చనిపోయింది. ఆ ఫాక్స్ చాలా డీప్గా ఆన్సర్ ఇస్తుంది. ఈ రోజు చాలా మెమొరబుల్గా ఉంది కదా, లైఫ్లో మంచి చెడు రెండూ ఉంటాయి. నాకు నవ్వు ఏడుపు ఉన్న ఒక రియల్ లైఫ్ కావాలి, అది చిన్న లైఫ్ అయినా పర్లేదు, నాకు ఏ రిగ్రెట్స్ ఉండకూడదు అని అంటుంది. అది విన్న యూనోకి తన ఫ్రెండ్ చివరి మాటలు గుర్తొస్తాయి. సియోల్ బ్యాండేజ్తో తిరిగి వస్తాడు. దారిలో తనకి పాత ఏజెంట్ లాగా ఉండే ఒక అమ్మాయిని చూస్తాడు, కానీ ఇగ్నోర్ చేసి వచ్చేస్తాడు. యూనో కాళ్ళకి బ్యాండేజ్ వేసి ఫాక్స్ ఎక్కడికి పోయింది అని అడుగుతాడు. యూనో, తను వెళ్ళిపోయింది, మేము స్విచ్ అవ్వడానికి డిసైడ్ అయ్యాం. అది విని సియోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ యూనో వెంటనే షాక్ ఇస్తుంది. తను 8 టైల్డ్ ఫాక్స్ కదా, 9 టైల్స్ రావడానికి 100 సంవత్సరాలు పడతాయి, అప్పుడే మేము స్విచ్ అవ్వచ్చు అని అంటుంది. సియోల్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. 100 సంవత్సరాల, అప్పటికి నేను చనిపోతాను కదా అని అంటాడు. కానీ అతనికి తెలుసు యూనో దగ్గర ఖచ్చితంగా ఇంకో ప్లాన్ ఉందని. ఇంటికి వెళ్ళాక రాత్రి యూనోకి ఆకలి వేస్తుంది. సియోల్ నిద్రలేపి మరీ రామెన్ వడ్డిస్తుంది. సియోల్ అథ్లెట్ కాబట్టి డైట్ మెయింటైన్ చేస్తాడు, కానీ యూనో ఫోర్స్ చేసి మరీ తినిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్ తినడం వల్ల వాళ్ళిద్దరికీ కాళ్ళు కళ్ళు వాచిపోయి ఉంటాయి. వాళ్ళిద్దరూ స్పూన్తో కళ్ళు ఒత్తుకుంటూ ఉంటారు. ఇంకొక వైపు సియోల్ కోచ్ చాలా కోపంగా ఉంటాడు. టీం ఓడిపోయింది, సియోల్ ఏమో కనిపించడం లేదు. అతనికి ఇంకొక ఛాన్స్ ఇవ్వనని ఫిక్స్ అవుతాడు. ఇక్కడ యూనో ఇంకా ఆ ఫాక్స్ కొత్త మిషన్ స్టార్ట్ చేస్తారు. ప్లాన్లో చిన్న చేంజ్ చేస్తారు. ఫాక్స్ తన ఆత్మని యూనోకి కనెక్ట్ చేస్తుంది. కండిషన్ ఏంటంటే, ఇప్పుడు యూనో ఎన్ని మంచి పనులైతే చేస్తుందో ఆ ఫాక్స్కి అన్ని పవర్స్ పెరుగుతాయి. ఎక్కడికైనా వెళ్ళి మంచి పనులు చేయాలి. యూనో మంచి పనులు చేస్తే ఫాక్స్ తొందరగా 9 టైల్డ్ ఫాక్స్ అవుతుంది. అప్పుడు 100 ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ పవర్ పెంచుకోవాలంటే యూనో మంచి పనులు చేయాలి కదా.
కానీ యూనో ఐడియాస్ చాలా వైల్డ్గా ఉంటాయి. యూనో సియోల్తో అంటుంది, ఒక పని చేద్దాం, ఎవరినైనా బ్రిడ్జ్ మించి దూకమని చెప్పి అప్పుడు మనం వెళ్ళి కాపాడదాం, అది మంచి పనే కదా అని అంటుంది. సియోల్ కోపంగా అది మంచి పని కాదు, క్రైమ్ అని అంటాడు. యూనో ఇంకో ఐడియా ఇస్తుంది, పోనీ ఆ బిల్డింగ్ అంతా దొంగలు అండ్ మోసగాళ్ళు ఉన్నారు, ఆ బిల్డింగ్ని తగలపెట్టేద్దాం, చెడ్డవాళ్ళని శిక్షించడం కూడా మంచి పనే కదా అని అంటుంది. సియోల్ తల పట్టుకొని, అసలు నీకు బుర్రుందా, అవి మంచి పనులు కాదు పాపాలని చెప్పి గొడవ పడతాడు. వీళ్ళు ఇలా గొడవ పడుతుండగా నిజంగానే పక్కనున్న ఒక ఆర్ఫనేజ్లో మంటలు అంటుకుంటాయి. సియోల్ వెంటనే లోపలికి పరిగెత్తుతాడు. యూనో కూడా వెనకాలే వెళ్తుంది. ఇద్దరూ కలిసి లోపలున్న పిల్లలందరినీ కాపాడతారు. అందరూ బయటికి వచ్చారని అనుకుంటారు, కానీ ఇంకా ఒక అబ్బాయి లోపలే ఉంటాడు. యూనో అతన్ని తీసుకుని రావడానికి లోపలికి వెళ్తుంది, కానీ మంటల్లో ఇరుక్కుంటుంది. అప్పుడు సడన్ గా ఆ బిల్డింగ్ సీలింగ్ కూలిపోయి యూనో మీద పడబోతుంది. కరెక్ట్ టైంకి సియోల్ వచ్చి యూనోని అడ్డంగా తోసేసి కాపాడతాడు. కానీ ఆ సీలింగ్ రాయి సియోల్ తల మీద పడుతుంది. అలా అతనికి హెడ్ ఇంజురీ అవుతుంది. సియోల్ అక్కడే పడిపోతాడు. యూనోకి మెలకువ వచ్చేసరికి తను హాస్పిటల్లో ఉంటుంది. తనకి సియోల్ గుర్తుకు వచ్చి ఫుల్గా భయపడుతుంది. సియోల్ చనిపోయాడా, అయ్యో నా వల్లే ఇదంతా జరిగిందా అని చెప్పి ఏడుస్తూ హాస్పిటల్ అంతా వెతుకుతుంది. లాస్ట్కి సియోల్ కనిపిస్తాడు. అతను బాగానే ఉంటాడు, జస్ట్ బ్యాండేజ్ ఉంటుంది. యూనో ఏడవడం చూసి నవ్వుతూ ఏడిపిస్తాడు. ఏంటి, నా కోసం నువ్వు ఇంతలా ఏడుస్తున్నావా, నువ్వు ఇంత ఎమోషనల్ అవుతావని నేను అనుకోలేదు అని అంటాడు. యూనోకి కోపం అండ్ ఇంకా బాధ రెండు వస్తాయి. యూనో, నువ్వు చెప్పావు కదా నేను నిన్ను కేర్ చేయొచ్చని అని అంటుంది. అలా చెప్తూ తను పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంటుంది. సియోల్ షాక్ అవుతాడు. అప్పుడు యూనో అంటుంది, ఒకవేళ నువ్వు చనిపోయి ఉంటే నేనే నిన్ను చంపేసేదాన్ని అని చెప్పి అలా వార్నింగ్ ఇస్తుంది. సియోల్ నవ్వుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.